విదేశీ భాషలు అనగానే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఇంగ్లీష్. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లే దర్శనమిస్తాయి. అయితే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ భాషను పరిచయం చేస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉపాధి కల్పించేందుకు ఉచిత శిక్షణ అందిస్తోంది ఏపీ ఎస్ఎస్డిసి. మరి అక్కడ ఎలాంటి తర్ఫీదు ఇస్తున్నారు, విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం తదితర నగరాల్లోని ఔత్సాహిక యువతకు జర్మనీ భాష నేర్పిస్తోంది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చేసిన విద్యార్థులకు సిద్ధమైంది సంస్థ. స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, రైటింగ్ వంటి అంశాలతో తర్ఫీదు అందిస్తున్నారు. వీరంతా కర్నూలు జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు. జర్మనీ దేశంలో ఉపాధి పొందేందుకు ఆ దేశ భాష నేర్చుకుంటున్నారు. తర్వాత 10 నెలల పాటు ఇచ్చే ఈ శిక్షణలో A1, A2, B1, B2 అని 4 స్థాయిలు దాటాల్సి ఉంటుంది. వీరికి నైపుణ్యం గల అధ్యాపకుడితో జర్మనీ భాష నేర్పిస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి పాస్పోర్ట్, వీసా, విమాన ప్రయాణం వంటి సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తోంది. జర్మనీ భాష నేర్చుకోవడం వల్ల విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు చెబుతున్నారీ విద్యార్థి. సొంతంగా వెళ్లాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మంచి అవకాశం కల్పించిందని అంటున్నారు. నేను ఈ జర్మన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని న్యూస్ పేపర్లో చదివాను. అది చదివిన తర్వాత నేను 2019లో బీఎస్సీ నర్సింగ్ అయిపోగొట్టాను. అప్పటి నుంచి ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను, చాలా కొద్ది శాలరీతోటి. ఆ కొద్ది శాలరీతోటి జాబ్ చేసేదాన్ని. ఈ విషయం విన్న తర్వాత నాకు మంచి ఆపర్చునిటీ అనిపించింది. మన భాష కాదు, మనం ఎట్లా చదువుతామని అనుకున్నాను, కానీ ఇక్కడ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది. 15,000కి చేయలేక అటు ఫారిన్ పోదామంటే దూరం వెళ్ళాలి, చెన్నై, హైదరాబాద్ దాటి అట్లా వెళ్ళాలి సార్ కోచింగ్కి. అట్లా అంత దూరం పోలే, అన్ని డబ్బులు మళ్ళీ అట్లా కాదని ఫ్రీగా సార్ 2 lakhs ఖర్చు పెట్టుకోవాలి. అక్కడ 2 lakhs పెట్టాలి, అంత దూరం వెళ్ళాలి. ఇంకా అదని ఇక్కడ అట్లనే సాటిస్ఫై అయ్యి 15,000కి పని చేయలేం. ఆ టైంలో అట్లా బాధపడుతున్న సమయంలో మాకు అసలు ఇంకా అది హార్ట్ఫుల్గా చెప్పాలంటే చాలా ఎక్సలెంట్ న్యూస్ సార్ మాకు. అప్పుడు మేడం మాకు శుభోదయం మేడం అని ఇంకా మన గవర్నమెంట్ తరపున మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. మన కాలేజీలోనే జర్మనీ మనకు గవర్నమెంట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తున్నారు అని మాకు చెప్పినారు సార్. అక్కడ ఎకనామికల్గా మేము బాగా స్టాండర్డ్ అవుతాం కదా, ఇంకా లైఫ్ పర్సనాలిటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది కదా సార్. పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఎకనామికల్గా మంచిగా డెవలప్మెంట్ కోసం కానీ ఇంకా అట్లా ఫారిన్ వెళ్ళాలని నా చిన్నప్పటి నుంచి కూడా నా డ్రీమ్ సార్. యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని స్కిల్ డెవలప్మెంట్ అధికారి సయ్యద్ రఫీ చెబుతున్నారు. జర్మనీ భాషను సిలబస్ లో పొందుపర్చి విద్యార్థులకు నేర్పించగలిగితే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందవచ్చని అంటున్నారు కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి. యువతలో ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్పించి జర్మనీ పంపివ్వటానికి అక్కడ చాలా జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నందువల్ల ఇక్కడ వీళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది ఒక ప్రవేశపెట్టారు. దానివల్ల ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, జీఎన్ఎం కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులు అండి దీనికి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ స్టూడెంట్స్ని నైపుణ్యం పోర్టల్లో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎన్రోల్మెంట్ చేసి
వీళ్ళ ద్వారా డైలీ అటెండెన్స్ తీసుకొని వీళ్ళ దగ్గర ఎటువంటి ఫీజెస్ లేకుండా ఉచితంగా, పూర్తిగా ఉచితంగా వీళ్ళకి ఈ కోర్సుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ జర్మన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గుంటూరులో కూడా ఉంది, ఇక్కడ కర్నూలు ఉంది, ఇంకా చాలా సెంటర్స్లో కూడా ఈ బ్రాంచెస్ అనేది పెడుతున్నారు. అనంతపూర్ గవర్నమెంట్ కాలేజీ, తిరుపతి గవర్నమెంట్ కాలేజీ, ఇంకా అవకాశం ఉన్నంత వరకు ఇంకా ఇవి పెంచుకుంటూ పోవాలి, ఎక్కువ మందికి ఇది ఉపయోగించుకోవాలి, అందరూ సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ జర్మన్ లాంగ్వేజ్ని ఒక స్పెషల్ లాంగ్వేజ్గా, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఎలాగ కంపల్సరీ చేశారు, ఇది కూడా ఒక స్పెషల్ లాంగ్వేజ్గా 4th ఇయర్లో ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. కాకపోతే మేబీ నెక్స్ట్ ఇయర్ సిలబస్లో ఇది యాడ్ చేస్తే కనుక అప్పుడు సపరేట్గా ఇది ట్రైనింగ్ అవ్వకుండా ఇంక్లూడింగ్ సిలబస్ తోటి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ప్రోగ్రామ్గా ఇది చెప్పగలిగే అవకాశం ఉంటుంది. జర్మనీ భాష పూర్తిగా నేర్చుకోవాలంటే 4 స్థాయిలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు జర్మనీ భాషా బోధకుడు. కనీసం 9 నెలలు భాష నేర్చుకుంటే జర్మనీలో స్థిరపడేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. मुझे यहाँ पे बच्चों को A1 से लेकर B2 तक जर्मन लैंग्वेज पढ़ाने हैं. अगर वो B2 कंप्लीट कर लेते हैं तो ये जो नर्सेस हैं ये जर्मनी के लिए फिर वो जर्मन हॉस्पिटल में काम करेंगे. इफ दिस नर्सेस हैव दिस क्वालिफिकेशन BSc, MSc एंड JNM दे कैन इजीली फ्लाई टू द जर्मनी. इसके अलावा कोई अगर स्टूडेंट्स हैं वो फार्मेसी भी किए हुए हैं अपार्ट फ्रॉम दिस JNM MSc, तो फार्मेसी के तहत भी उनको जर्मनी में उनको जॉब मिलते हैं. बट इन द जर्मन लैंग्वेज दे आर सम टाइल लाइक A1, A2, B1, B2, C1, C2. सो अगर जर्मनी जाने के लिए आपको जो मिनिमम जो एजुकेशन जो है वो B1 पास करने होते हैं. उसका जो ड्यूरेशन है मिनिमम जो है 6 मंथ है, मैक्सिमम 9 मंथ है. सो मिनिमम 6 मंथ टू मैक्सिमम 9 मंथ के जर्मन पढ़ के आप आराम से जर्मनी में आप वहाँ जा सकते हैं, कैरियर बना सकते हैं. यू कैन ऑल्सो अप्लाई फॉर द परमानेंट रेसिडेंट फॉर जर्मनी. इट इज कॉल्ड PR in Germany. So these are the benefits of learning German language.